హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను శ్రీ పారిపూడి చింతయ్య మరియు వీరమ్మ తల్లి గండదీపం ఇవ్వడానికి వెళ్ళాను. దానికోసం గండదీపం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వియ్యూరులో ఉంది. చాలా మహిమగల అమ్మవారు. నాకు చాలా ఇష్టము. నేను ముకుట్లో తాంబూలము, ఒత్తి, 1 రూపాయి కాయిన్, పూలు, నూనె, ఆవు నెయ్యి వేసి వెలిగించుకొని అమ్మవారికి చూపించి గండదీపం ఇచ్చి మొక్కులు తీర్చుకుంటాము. నేను కుదిరినప్పుడల్లా వెళ్ళి గండదీపం ఇస్తాను. ఇంకా తిరుగుడు గండదీపం కూడా ఇవ్వవచ్చు. దాన్ని అమ్మవారు 8వ తారీఖు బయలుదేరి 9వ తారీఖు సాయంత్రము అమ్మవారు పుట్టింటి కానించి గుడిలోకి వెళ్ళిద్ది. అప్పుడు దాకా ఇస్తారు. నేను కూడా విజయ్ పుట్టినప్పుడు మొక్కుకున్నాను. విజయ్కి 5వ ఏడు ఉన్నప్పుడు తిరుగుడు గండదీపం ఇచ్చాను. ప్రతి సంవత్సరం కుదిరినప్పుడల్లా ఎదురు గండదీపం ఇస్తాను. అమ్మవారు వస్తుంది, దీపాలు చూపిస్తున్నాము, ఓల 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 అంటాము. అందరూ అమ్మవారికి హారతి అద్దుతాము. ఆ తర్వాత మళ్ళీ తిరణాలకి సపరేట్ గా ఒకరోజు అందరం కలిసి కుటుంబం అంతా కలిసి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు తిరణాలకు వెళ్తున్నాము. దారిలో వ్యూ అయితే చాలా బాగుంది. మార్నింగ్ పూట వ్యూ అయితే చాలా బాగుంటుంది కదా. పొద్దున్నే 7 బయలుదేరాం కాబట్టి ఇలాంటి మంచి వ్యూ దొరికింది మాకు. ఇక్కడ పరవన్నం వండింది మా అమ్మ. ఇక్కడ పరవన్నం వండిన తర్వాత గుడి చుట్టూరా 3 రౌండ్లు వేస్తున్నాము. ఈ రోజు నేను మా అక్క ఆ రోజు గంట దీపం రోజు మేము దీపం పట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు దీపం పట్టుకుని తిరుగుతున్నాము. కోడింగ్ కూడా తిప్పుకుంటున్నాము. అది మన ఇష్టం, తిప్పుకుంటే తిప్పుకోవచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత గుడి దగ్గర కూర్చొని కొంచెం పరవాన్నం తింటున్నాము. ఇక తర్వాత మొదలు ఇక్కడ ఇంకా షాపింగ్ చేయడమే ఉంది.
ఇక లాస్ట్ లో ఖర్జూరకాయలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉన్న పరమాన్నం ఇంకా ఖర్జూరకాయలు ఇంకొక లేట్ అయిపోయిందని ఒక బిర్యానీ తెచ్చుకున్నాము. ఆ బిర్యానీ మేమంతా తింటున్నాము. ఈ లోపలే మా అమ్మ వచ్చేసి బిర్యానీ ఇంకా కర్రీ అయితే వండేసింది. కొంచెం బిర్యానీ ఇంకా కర్రీ వేసుకొని తింటుంటే సూపర్ ఉంది. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.